కరూరుపై సిబిఐ విచారణ జరపాలి. కరూరు అంటే తొక్కిసలాట. విజయ్ టీవీకే సభలో తొక్కిసలాట, 40 మందికి పైన చనిపోవటం. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఇది. సిబిఐ విచారణ చేయాలి. సిట్ను వేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ వేస్తే కుదరదు. పైగా పోలీసులే కదా అక్కడ బాధ్యత. పోలీసుల మీదే ఆరోపణ వస్తున్నప్పుడు ఆ పోలీసులతోనే సిట్ వేస్తే ఎలా కుదురుతుంది అని సుప్రీంకోర్టు, తమిళనాడు హైకోర్టు, మద్రాసు హైకోర్టు ఒప్పుకుంది సిట్టుకు. కానీ సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చి సిబిఐ విచారణ జరపాలి అని చెప్పింది. సుప్రీంకోర్టుకు వెళ్ళింది టీవీకే. ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే ఇందాక మనం మాట్లాడినట్టే సిబిఐ విచారణ జరపాలని టీవీకే వాళ్ళు అడుగుతున్నారు. మీరు తమిళనాడుకి వెళ్తే వర్మ బీజేపీ వాళ్ళు, అన్నా డిఎంకే వాళ్ళు టీవీకేకి మద్దతు. ఇదంతా డిఎంకే ప్రభుత్వం వల్ల జరిగింది. పోలీసుల వైఫల్యం అంటే రాజకీయం వాళ్ళ వల్లే జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం ఉందంటే వేరే విషయం. ఒక పార్టీ సభ పెట్టింది, ఆ సభలో తొక్కిసలాట జరిగింది. ఆ పార్టీకి అసలు ఏమీ సుప్రీంకోర్టు కూడా అడిగింది. అదే స్థలంలో అన్నా డిఎంకే సభ పెడతానంటే మీరు అనుమతి ఇవ్వలేదు. విజయ్కి ఎందుకు ఇచ్చారు? టీవీకేకి అంటే జాగ్రత్తలు తీసుకుంటాము ఇదంతా అన్నారు కాబట్టి మేము పెట్టాము అంటే కుదరదు, సిబిఐ విచారణ జరపాలి అని చెప్పారు.